ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఉదయం నుంచి మీ స్పీచ్లు మేము పరిశీలిస్తున్నాం. ఒక స్పీచ్కి ఇంకో స్పీచ్కి ఎక్కడ పొంతన లేదు. ఎంత వేరియేషన్ గడిచిన 10 ఏళ్ళుగా ఎలా రామ్మోహన్ నాయుడు మెయింటైన్ చేస్తున్నారు? 10 ఏళ్ళుగా ముఖ్యంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. దానివల్లే ఈరోజు మీరు చూస్తే గ్రామానికి వాళ్ళ అవసరాలు కానీ ఆలోచనలు కానీ కొంచెం మార్పులు వస్తుంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మన మాటలో కూడా కొంచెం మార్పు ఉంటే వాళ్ళకి ఇంకా గ్రహించడానికి కానీ వాళ్ళకి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం బాగుంటుందనే ఆలోచనతో 10 సంవత్సరాల పాటు గ్రామాలకు వెళ్ళడం, ప్రజలతో మాట్లాడడం, నిత్యం చర్చల్లో పాల్గొనడం, దీని అన్నిటి వల్ల ఇందులో వేరియేషన్స్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. 10 ఏళ్ళుగా మీరు ప్రజల్లో ఉన్నారు. అది ఎవరికి అడిగినా అది ఖరాఖండిగా చెప్పాల్సిన అవసరమే అనే విషయమే. కానీ ఇప్పుడు 43-45 డిగ్రీల ఎండలు ఉంది. మీకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. డోర్ టు డోర్ టచ్ చేస్తున్నారు. వీటన్నిటిని తట్టుకొని ఎలా రామ్మోహన్ నాయుడు? కష్టసాధ్యమైన పనే, కానీ ప్రజల తాలూకు అభిమానం చూస్తుంటే మండే ఎండను కూడా మర్చిపోతున్నాం. ఏ గ్రామం వెళ్ళినా సరే మీరు చూశారు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మండే ఎండ ఉంటున్నప్పటికీ కూడా ఆ సందర్భంలో జనాలు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి కథలు వచ్చి వాళ్ళు కూడా ఎండల్లో నిల్చొని ఎంతో ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరిస్తూ విజయ తిలకం దిద్దుతూ వాళ్ళు స్వాగతిస్తున్నారంటే ఎండను కూడా మర్చిపోయే విధంగా వాళ్ళ అభిమానమే మాకు ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ 14 రోజులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతాయని నమ్మకం. ఫైనల్ గా కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాల్ని మరింత విస్తృతపరుస్తూ ప్రజలకు చేరువ చేశానని చెప్తున్నారు. దానిపై రామ్మోహన్ రెడ్డి ఎలా స్పందించారు? నవరత్నాలే మసిపూసిన మారేడికాయల బూడిద రత్నాలు అయ్యాయి. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. 99 హామీలు నిలబెట్టామని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఏదో మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలు ఎంత విడ్డూరం అంటే ఒక పార్టీ ఎలక్షన్లకు వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది, అయ్యా ఈ నాయకుడు ఏం చెప్తాడు, ఈ నాయకుడు ఏం ఆశిస్తాడు, మా వంతు ఏం చెప్తాడని. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడా లేదా అన్నటువంటి ఆలోచన కూడా లేదు. ఆయన ఏం చేసినా పర్వాలేదు, మా ఓటు మాత్రం సైకిల్కి, గ్లాసుకి, కమలంకి, ఎన్డీఏ కూటమికి అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆయన ఏదో ఈరోజు రిలీజ్ చేస్తే దాని మీద చర్చించాల్సిన అవసరం లేదు. మీ సూపర్ 6 పై కామెంట్ చేశారు. ఈ సూపర్ 6 నమ్మశక్యంగా లేదు, 150,000 కోట్లు సాధ్యం కాదు, చంద్రబాబు సంపదను సృష్టించలేడు ఆయన. అందుకనే జగన్కి దిగిపోమంటున్నాం. నీకు అర్థం కాదు మేము చేసే కార్యక్రమాలు, మేము ఏ రకంగా సంపద సృష్టించామో మీలాంటి బ్రెయిన్స్కి అర్థం కాదు. నీకేం అర్థం అవుతుంది? ఇసుక మీద దోపిడీ ఎలా చేయాలి, మందు మీద దోపిడీ ఎలా చేయాలి, అందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, రాజ్యాంగాన్ని ఏ రకంగా తొంగలో తొక్కాలి, ఇవన్నీ మాట్లాడితే జగన్ బాగా అర్థమవుతాయి. సంపద సృష్టించి ఏం అర్థం అవుతుందండి? మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ప్రభుత్వం తాలూకా సొమ్ముని నష్టపరిచారు. మరి అలాంటి వ్యక్తికి మేము సంక్షేమం చేస్తామంటే అర్థం కాదు. కాబట్టి మాకు 5 కోట్ల మంది ప్రజలకు అర్థమైతే చాలు, అది అర్థమవుతుంది. కాబట్టి జగన్కి ఈరోజు అర్థం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సంపద సృష్టించడంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దిట్ట అనేది రామ్మోహన్ నాయుడు చెప్పిన మాట కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట కాదు, ప్రజలు, అమెరికాలో ఉన్న వ్యక్తులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పారు. కాబట్టి అదే మా తాలూకు. మరొక ఇబ్బంది పెట్టిన అందరూ నాకు తిట్టుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే జరుగుతున్న ఈ ప్రచారం ముమ్మరంగా సాగుతుందని, భవిష్యత్తులో ఇదే నేపథ్యంలో అధికారంలోకి రావడం తథ్యంగా కనిపిస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు విజన్ అర్థం కాకే అనేక రకాల విమర్శలు జగన్ చేస్తున్నారని, భవిష్యత్తు సంపద సృష్టించే తన మేనిఫెస్టోను చంద్రబాబు అమలు చేస్తారని ఇది పక్కా అని, 99% అమలు చేశామని ప్రగల్భాలు జగన్ పడుతున్నారని, కానీ జగన్ మేనిఫెస్టోను ఎవరు నమ్మే పరిస్థితి లేదని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.